Namaste. Welcome to MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil and Panasonic Jasmine Automatic Cooker. సో ఇవాళ మన మధురం మమకారం సెగ్మెంట్లో ఇద్దరు పిల్లలు రెడీగా ఉన్నారండి వాళ్ళ మదర్స్తో పాటు. ఓకే, ముందు పిల్లల పేర్లేంటో కనుక్కుందాం. హాయ్. Hi, వాట్ ఈస్ యువర్ నేమ్? my name is Aradhya Roy. ఆరాధ్య రాయ్. విచ్ క్లాస్? Nasali, మీ మమ్మీ పేరేంటి? Sudipta Roy. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు అభిరుచి. మీరేనా సుదీప్త రాయ్? ఎస్, ఎక్కడి నుంచి వస్తున్నారు? బేగంపేట్. బేగంపేట్. ఓకే. హాయ్, Hi, మీ పేరు? Sai Kirti, సాయి కీర్తి. ఏ క్లాస్? 4th class. 4th క్లాస్. మీ మమ్మీ పేరు? Lavanya, ఎక్కడ మీ మమ్మీ? తనేనా మీ మమ్మీ? నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బేగంపేట్. బేగంపేట. ఓ, ఇద్దరు బేగంపేట నుంచి. మ్మ్. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అయితే? ఉందండి. ఫ్రెండ్సా, నేబర్సా? నైబర్స్. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్? 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్ నుంచి. ఓ, వెరీ నైస్. సో ఇప్పుడు మీకు ఇష్టమైన వంటలు నువ్వు 3 చెప్పాలి, నువ్వు 3 చెప్పాలి. చిట్స్ రాసి ఒక బౌల్లో వేద్దాం. అందులో ఏదైతే మనం తీస్తామో అది మీ మదర్స్ చేత చేపిద్దాం. ఓకే ఓకే, రాసేద్దామా? ఓకే. నాకు తెలుగు ఎక్కువ రాదు కదండి. ఎక్కడ మీ నేటివ్? మీ కర్ణాటక. ఓ, కర్ణాటకనా? ఓకే, అందుకే కొంచెం కొంచెం తెలుగు మాట్లాడుతాను. ఓకే, తీద్దామా? ఓకే అండి, వాళ్ళకి ఇష్టమైన వంటల పేర్లు రాసాము. మరి మీరు ఏ వంట చేయబోతున్నారో మీరే చూస్ చేసుకోండి. ఓకే, మీకేమొచ్చిందండి? సేవ్ లడ్డు. సేవ్ లడ్డు. ఓ, నీకు ఇష్టమా సేవ్ లడ్డు? సో నీకు ఇష్టమైనది వచ్చింది. నీకేమొచ్చింది? బేబీ పొటాటో చాట్. బేబీ పొటాటో చాట్ అంట. సేవ్ లడ్డు అండ్ బేబీ పొటాటో చాట్. ఎవరు ముందు చేస్తారు? నేను చేస్తాను. మీరే చేస్తారా? ఓకే, సేవ్ లడ్డు స్టార్ట్ చేద్దామా? ఓకే. సేవ్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేవ్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, సేవ్ లడ్డు స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? బౌల్ తీసుకుందాము. శనగపిండి పోసుకుందాం. ఫస్ట్ శనగపిండి. కొన్ని పోస్తాము, తడుపుతా ఉండాలి. కొంచెం కొంచెం పోసుకొని తడుపుతా ఉండాలి. శనగపిండి కదా, తొందరగా మెత్తబడిపోతుంది. చూసుకొని పోసుకోవాలి వాటర్. ఓకే. సో కీర్తి ఎక్కువ స్వీట్స్ తింటూ ఉంటుందా? స్వీట్స్ తక్కువ అంటే ఇలాంటి ఎక్కువ. నువ్వుల లడ్డు, ఓ, సేవ్ లడ్డు. సో మీరు జాబ్ చేస్తున్నారా? హౌస్ వైఫ్ అండి? మీ హౌస్ వైఫ్ అండి. ఓకే. కీర్తి ఒక్కటే పాప? ఇంకా కీర్తి ఒక పాప అండి. ఓకే. సో కీర్తి, మీ మమ్మీ చేసే వంటలు నీ ఫేవరెట్ ఏంటి? నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు, సేవ్ లడ్డు, నువ్వుల లడ్డు అన్ని లడ్డులేనా? ఇంకేం తినవా ఎక్కువ? కొంచెం ఆయిల్ వేసుకుందామండి, చేతి కతకకుండా. ఓకే. జస్ట్ ఇలా ముద్దలాగా తడిపేసుకుందాం. ఓకే. ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఇలా జంతికల గొట్టంలో. ఎవరు నేర్పించారు ఈ వంట మీకు? ఇది మా మమ్మీ అండి. ఈ మదరా? ఓకే. ఇలా పెద్ద చిల్లులు ఉన్న బిల్ల తీసుకోవాలి మనం. ఓకే. సో మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్ద చిల్లులు ఉన్నవే యూజ్ చేస్తున్నారు. ఇలా జంతికల గొట్టంలో పెట్టేసుకుందాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. ఓకే. మీ పేరు? లావణ్య. ఓకే, లావణ్య గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్. థ్యాంక్ యూ. ఇంకా హాబీస్ ఏంటి? మీరు ఏం చేస్తుంటారు? స్టిచ్చింగ్ చేసుకుంటానండి. స్టిచ్చింగ్. ఓకే. ఇంకా అంతే, పాపకి స్టడీ తనతోనే పని అయిపోతుంది. బాగా అల్లరి చేస్తుందా? అల్లరంటే చేస్తుంది, ఇక పిల్లలంటే అంతే కదండి, తప్పదు.
కాగినట్టుంది కదా నూనె. చూద్దామండి ఆయిల్ కాగిందో లేదో వేసుకొని చూద్దాము. ఇంకా చూడండి ఆయిల్ బుడగలు వచ్చేస్తుంది. ఆయిల్ ఇప్పుడు మనకి కాగిపోయింది. ఓకే, అందులో సేవ్ ఒత్తుకుందాము. కొంచెం టైట్ ఉంటుందండి, చాలా నెమ్మదిగా చేసుకోవాలి. సో మామూలుగా మనం కారపూస వేసుకున్నట్టే సేమ్ అంతేనండి. ఇది మనకు సేవ్ అయ్యేలోపు అంతసేపు ఇంకో ప్యాన్ పెడతారా? ఓకే, వాటర్ వేయాలి. అందులో కొన్ని వాటర్ వేయండి. ఓకే, చూడండి వేయండి. ఇంకా కొన్ని సరిపోతాయండి. సో ఇది పాకం కాండి? పాకం కండి. ఓకే, ఇందులో బెల్లం వేయనా? బెల్లం వేయండి వాటర్లో. ఓకే, చాలండి. అది బెల్లం కరిగేదాకా కలుపుతాం. ఇక్కడ మన సేవ్ అయిపోయి వచ్చిందండి. ఓకే, ఇంకా బ్రౌన్ ఏం అవ్వక్కర్లేదా? లేదు, ఇది వైట్ గానే ఉంటుంది. వైట్ కానీ రెడ్డిష్ రాదు. ఓకే, సో అభిరుచిలో చూపించే వంటలన్నీ ట్రై చేస్తామండి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? జిఎస్ఆర్ కంపెనీలో ప్రైవేట్ గా జాబ్ చేస్తారు. ఓకే, ఇది ఎలాంటి పాకం రావాలి? ఇది కొంచెం ముద్ద పాకం, లడ్డు పాకం. బూందీ లడ్డుకి ఎట్లా చేస్తాము సేమ్ అంతే. సో ఇది ముదురు పాకం రావాలా? ముదురు పాకమేనండి. ఓకే, ముదురు పాకం కావాలంటే బాగా పలుచగా కాదు. సేవ్ అయిపోయిందండి మనకు. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. పాకం చూడండి. ఇంకా కొంచెం అండి, ఇంకొక 2 minutes. ఓకే, సో మీ ఇద్దరు కలిసి కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటారా? పక్కనే ఉంటారు కాబట్టి చేస్తాము. వాళ్ళు బెంగాలీ కదా. అవును, వాళ్ళది ఆ స్టైలు, మాదేమో తెలంగాణ స్టైల్ వంటలు. ఓకే, సో తన బెంగాలీ వంటలని మీకు నేర్పిస్తూ ఉంటుంది అనమాట? నేర్పిస్తుందండి. ఇందాక కర్ణాటక అన్నారు కదా, మీరు బెంగాలీసా? బెంగాలీస్. మా డాడీ కర్ణాటకలో గవర్నమెంట్ జాబ్ చేస్తారు. అది మా నేటివ్ ప్లేస్. ఓకే, కానీ బేసికలీ బెంగాలీస్ లో స్వీట్స్ ఫేమస్ కదా? స్వీట్స్ చాలా ఫేమస్. రసగుల్లా, రసగుల్లా రాగానే ఇలాచి పొడి. ఓకే, కొన్ని వాటర్ ఇస్తారా వర్షిణి గారు? ఇది మనం పాకం వచ్చిందో రాలేదో అని తెలియడానికి జస్ట్ ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఇలా చూసుకోవాలి. ఓకే, ఇలా వాటర్ లో మనం అది జ్యూస్ వేస్తే ముద్దలాగా వస్తే మనకు పాకం అయినట్టు. ఇంకా అవ్వాలి, ఇంకొక 2 minutes పడుతుందండి. లేత పాకం వచ్చింది. ఇది పాకం వచ్చేసినట్టుంది కదా? అవునండి. అటు షిఫ్ట్ చేసుకుందామా? చేసుకుందామండి. అంతలోపు చేసుకున్న సేవను ముక్కలుగా చేసుకుందాం. ఓకే, చేసుకున్న కారపూసని మొత్తం క్రష్ చేసేస్తున్నారు. ఓకేనండి, కొంచెం వేయండి వాటర్లో. వచ్చిందండి పాకం, చూసారా? ఇప్పుడు క్రష్ చేసుకునే సేవని ఇందులో పోసి స్టవ్ ఆఫ్ చేయండి. ఓకే, కలుపుతా ఉండండి. మామూలుగా కారపూసని హాట్ లాగా తింటుంటారు అందరూ, స్వీట్ చేస్తున్నారు. మా సైడ్ తెలంగాణ సైడ్ బాగా అండి. సంక్రాంతికి, దసరాకి కంపల్సరీ ఫేమస్, కంపల్సరీ చేస్తారండి. ఇలా కలిపేసుకుందాము. ఓకే, చల్లారాలనుకుంటా కదా? ఇప్పుడు మనం చేతికి వాటర్ అప్లై చేసుకుంటా. ఇది వేడిగా ఉండగానే కట్టాలండి లడ్డు. వేడిగా ఉన్నప్పుడే కట్టాలా? లేకుంటే లడ్డు రాదు. పొడి పొడిగానే తినడం అవుతుంది. కొంచెం చేయి తడుపుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డు చేసుకోవాలంట, లేకపోతే లడ్డు రాదు. ఇది ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఇట్లా పోసి చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకోవచ్చు. చిక్కిలాగా. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా చేస్తాం. మా సిస్టర్ పిల్లలకి అందరికి చాలా ఇష్టమా? వాళ్ళు హాస్టల్లో ఉంటారు, పంపివ్వడం ఉంటది కదా. డిఫరెంట్ గా ఉంది కారపూసతో స్వీట్. అందరు హాట్ ట్రై చేస్తారు కదా. అవును, ఇది ఇష్టం ఉంటే షుగర్ పాకంలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ప్రిపరేషన్ బెల్లంకి ఇస్తారు కదా ఇప్పుడు, కాల్షియం కోసం పిల్లలకు. అవును, ఎవరికైనా. సేవ్ లడ్డు రెడీ.
టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, చూసారు కదండి, వెరైటీగా సేవ్ లడ్డు చేసి చూపించారు. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. సేవ్ లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకొని సేవ్ లాగా కాగే నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి బెల్లం వేసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న సేవ్ ని ముక్కలుగా చేసి పాకంలో వేసి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, సేవ్ లడ్డు రెడీ. ఓకే అండి, సేవ్ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చేసేద్దాం. చాలా బాగుంది, గట్టిగా ఉంది కదా. ఇది యూజువల్లీ గట్టిగానే ఉంటుందా? ఇలా క్రంచీగానే ఉంటుందండి లడ్డు. 15 days వరకైనా స్టోరేజ్ చేసుకుని ఉంచవచ్చు. ఓకే, బాగుందండి. థ్యాంక్ యూ. ఓకే, సో అంటే రెగ్యులర్ గా తీసుకునే కొన్ని లడ్డూలు చేస్తాం కదా, పుట్నాల పప్పుతో, పల్లీలతో, అలాగే కరకజ్జమని కూడా, కారబుంది కూడా చేస్తాం కదా. సో ఇలా దీంతో చాలా బాగుంది. ఓకే, ఆరాధ్య, లడ్డు ఎలా ఉంది? కేసా హై లడ్డు? అచ్చా హై. కీర్తి, నచ్చిందా లడ్డు? నచ్చింది. నీ ఫేవరెట్ లడ్డు కదా ఇది? అవును. చాలా బాగుందండి సేవ్ లడ్డు, టేస్టీగా. మీ అందరూ కూడా తప్పకుండా సేవ్ లడ్డు ట్రై చేసి తినేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. మామూలుగా మన ఆరోగ్యం మన గోళ్లలోనే కనిపిస్తూ ఉంటుందంట. ఎందుకంటే కొంతమందికి గోళ్ళు బాగా పెలుసు బారిపోయి ఊరికే విరిగిపోతూ ఉంటాయి, గోళ్ల మీద చారలు, మచ్చలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు విటమిన్ E ఆయిల్తో కనుక గోళ్లు రుద్దుకుంటూ ఉంటే చాలా వరకు ఫలితం ఉంటుంది. అలాగే నిమ్మకాయ రసం తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మ చెక్క ఉంటుంది కదా, ఆ నిమ్మ చెక్కతో కూడా గోళ్ల మీద మృదువుగా రుద్దుకుంటూ ఉన్నట్లయితే గోళ్లు పెలుసు బారిపోవడం అనే సమస్య ఇలాంటివి చాలా వరకు తగ్గుతాయి, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.